హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ లాగ్. ఈరోజు అయితే నేను నత్తారామేశ్వరం వచ్చా. ఇది చాలా పెద్ద టెంపుల్, ఇంకా చాలా ఫేమస్ కూడా గాయ్స్. ఇది ఫేమస్ టెంపుల్ ఎందుకంటే నత్తారామేశ్వరాన్ని మనం త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ మనం 3 శివలింగాల్ని దర్శించుకోగలం, కానీ మేము 2 మాత్రమే దర్శనం చేసుకోగలిగాం. ఎందుకంటే 3వది 1 మంత్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిగతా 11 months అది వాటర్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ పాటించాల్సిన ధర్మం, ఇంకా మంచిది కాదు. ఇదే అద్దాల మండపం గాయస్. ఇక్కడైతే శివుడు పార్వతులు ప్రతి ఒక్క అద్దంలో కనిపిస్తున్నారు కదా, చాలా బాగుంది కదా గాయస్. కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు రామేశ్వరాన్ని దర్శనం చేసుకోవాలి. అది సాధ్యం అవ్వలేని వాళ్ళకి నత్తారామేశ్వరం వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం కొన్ని చెట్లను చూస్తున్నాం. ఇదేమో గన్నేరు చెట్టు, ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి గాయస్, అవి నేను చూడలేదు. ఈ నీటిలో ఉండే శివలింగం మనం కేవలం వైశాఖ మాసంలోనే దర్శించుకోగలము. ఈ శివలింగాన్ని స్వయంగా సీతాదేవే నత్తగుల్లలతో తయారు చేసి ప్రతిష్ఠించింది. ఈ 3వ దాని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఒక చిన్న హోమగుండం. ఇక్కడ చిన్న చిన్న హోమాల్ని చేస్తూ ఉంటారంట. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం పదండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా. సరే, అయితే ఇప్పుడు మనం రాధాకృష్ణుల దగ్గరికి వెళ్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా గాయ్స్. ఇక్కడ రాధాకృష్ణులు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు. ఆ రాధాకృష్ణుల ముందు తులసి చెట్టునైతే మనం చూసాం. ఇప్పుడు మనం లక్ష్మణేశ్వర స్వామి గుడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే ఈ వంతెనని మనం దాటాలి. ఇక్కడి నుంచి చూస్తే ఆ 3వ శివలింగం నీళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటు మొత్తం చెట్లున్నాయి. ఇక్కడ చాలా ఎండగా కూడా ఉంది గాయ్స్. సరే, అయితే గుడికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడి నుంచి చూస్తున్నట్టయితే చాలామంది జనం అక్కడున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సాయంత్రం కాబట్టి మనం చాలా తక్కువ మంది జనాలనే చూస్తున్నాం. సో ఇదే లక్ష్మణేశ్వర స్వామి గుడి. దీనిని లక్ష్మణుడు ప్రతిష్ఠించాడు. సో ఇవన్నీ కలిపి త్రిలింగేశ్వర క్షేత్రం అని మనం అంటాం. బాయ్.